వెన్నెముక దేశానికి రైతన్న చాలా అష్ట కష్టాలు పడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చూస్తే ఈ బడ్జెట్ లో కాస్త ఊరటనిచ్చినా అవి అమలు ఎంతవరకు అన్నది మనం కూడా చూడాలి. ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించడానికి పార్లమెంట్ ఆవరణ నుంచి. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, 2025-26 సంవత్సరానికి 8వసారి ఆర్థిక మంత్రిగా ఈరోజు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో విపక్షాలు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి లోక్సభలో బడ్జెట్ ప్రసంగాన్ని విన్నారు. అయితే ఈ బడ్జెట్లో ముందుగా మధ్యతరగతి ప్రజలకు ఊరట లభిస్తుంది అని ముందుగానే కొన్ని ఊహాగానాలు కొంతమంది అంచనాలు వేసుకున్నారు. దానికి అనుగుణంగానే 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు వేతన జీవులకు ఈ బడ్జెట్ ద్వారా శుభవార్త చెప్పిందనే ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలు వేతన జీవులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ట్యాక్స్కి సంబంధించి ప్రధానంగా కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ప్రధానంగా ఏదైతే 4 లక్షల వరకు ఉన్న దానికి ట్యాక్స్ అనేది 0 ఉంటుంది. 16 నుంచి 20 లక్షల వరకు ఉన్న దానికి 20% అనేది కట్టాల్సి ఉంటుంది. కానీ 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ పేమెంట్స్ ఉండవు అనేది ప్రధానంగా వేతన జీవులకు ఊరట లభించే అంశాన్ని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా 6 రంగాల్లో సమూల మార్పులు చేస్తూ సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రధానంగా ప్రవేశపెట్టారు. మరోవైపు వివిధ రంగాలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి కానీ అనేక రంగాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో అనేక అంశాలను దీనిలో ప్రధానంగా మెన్షన్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డే కేర్ క్యాన్సర్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేస్తామనేది వైద్యం పరంగా కూడా మెడికల్కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును అనేది ప్రవేశపెడతామంటూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇంకా బిల్లు అనేది ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. నెక్స్ట్ వీక్ అంటే 13వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ వీక్ దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి స్లాబ్కు సంబంధించి కూడా ప్రధానంగా తెలియజేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు జల్ జీవన్ మిషన్కు సంబంధించి మరిన్ని నిధులు విడుదల చేసినట్లు తెలియజేశారు. ఇక ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీటి కుళాయిలు, అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాలతో ఈటలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని దాదాపు 100% మంచినీటి కుళాయిలను అందుబాటులోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా బడ్జెట్లో నిధులను కూడా కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఇక వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 మెడికల్ సీట్లను తీసుకురావాలి, మెడికల్ సీట్లు అనేవి అందరికీ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు కలిపి దీంట్లో ఒక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. ఇక 36 ఔషధ బేసిక్ కస్టమ్ డ్యూటీకి సంబంధించి తొలగింపు చేశారు. ఇక దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి సంబంధించి కూడా దీంట్లో కొన్ని రెండో ప్రణాళికను సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా 25,000 కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ను ఏర్పాటు చేశారు. దీంట్లో కూడా ప్రస్తుతం ప్రైవేటు అలాగే పోర్ట్ల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసారు. ఇక వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి 1,00,000 కోట్లతో ప్రత్యేక మిషన్ను కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి సంబంధించిన ఒక మారిటైమ్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ స్థాయిలో అణుశక్తి మిషన్ను కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. దానికి సంబంధించి ఇప్పటికీ ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఇక మొత్తం 20,000 కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను ఏర్పాటు చేయాలి. 2030 నాటికి 4 చిన్న మధ్యస్థాయి రియాక్టర్లకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా కేటాయింపులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఎగుమతులు పెంచేలా ఎంఎస్ఎంఈకు సంబంధించి వాణిజ్య శాఖల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఎగుమతుల డాక్యుమెంటేషన్ విషయంలో కూడా సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం. ఇక ఎగుమతులను ఉద్దేశించి ప్రత్యేక వస్తువులకు సంబంధించి కూడా కొంత ఆర్థిక సాయం కానీ అదనపు సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కూడా కల్పించినట్లుగా తెలుస్తోంది. ఇక మ్యూజియాలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న పురాతత్వ ఉత్పత్తులు పునరుద్ధరణకు సంబంధించి కూడా సాయం అందిస్తామనేది అనేక అంశాలకు సంబంధించి కూడా దీనిలో ప్రవేశపెట్టారు. ఇక ద్రవ్యలోటుకు సంబంధించి ఏదైతే 4.8% ద్రవ్యలోటు ఉందో అదే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం అనేది 47.16 లక్షల కోట్లుగా ఉంది. ఇక మూలధన వ్యయం అనేది 10.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయం అంచనా 31.47 లక్షల కోట్లుగా కూడా, అంటే అప్పులు కాకుండా ఈ మిగతాది 31.47 లక్షల కోట్లుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం అనేది 25.57 లక్షల కోట్లుగా ఉన్నట్టు నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఇక ద్రవ్యలోటులో జీడీపీలో
4.8% ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నికర అప్పులు అనేవి 11.54 లక్షల కోట్లు ఉంటాయంటూ కూడా అంచనా వేశారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటు అంచనా అనేది 4.4% ఉంటుందనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ తెలియజేశారు. దీంట్లో ఈ బడ్జెట్లో బీహార్కు వరాల జల్లు కురిపించారని మనం ప్రధానంగా చెప్పాలి. అనేక అంశాలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి కానీ, మెడికల్ కానీ ఐఐటికి సంబంధించి కానీ అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు బీహార్కు వరాల జల్లు. శివ, మనం చూస్తే కనుక విపక్షాలు ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగానే వాకౌట్ చేశారు, అలాగే నినాదాలు కూడా చేశారు, మనం చూసాము. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, ప్రధానంగా ఏదైతే ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు 11 గంటలకు బడ్జెట్ అంటే లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే బడ్జెట్ ప్రతులను చదివే క్రమంలో విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. ఇటీవల ఏదైతే కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ప్రధానంగా చర్చ చేపట్టాలి, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం ఉంటుందో, ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానం ఉంటుందో ఆ సందర్భంలో దీనిపై చర్చిద్దామంటూ తెలిపిన నేపథ్యంలో వారందరూ కూడా సభను వార్కౌట్ చేస్తున్నట్లు కూడా ముందు ప్రకటించి అందరూ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత వాళ్ళు యథావిధిగా వచ్చి బడ్జెట్ ప్రసంగం జరుగుతున్న సందర్భంలో అందరూ కూడా మళ్ళీ కూర్చున్నారు. ఇక ప్రజెంట్ బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే కనుక ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మాత్రం నెక్స్ట్ వీక్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సపరేట్గా మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక అందరూ ఊహించినట్లుగా ఇక ట్యాక్స్ పేర్కి సంబంధించి పన్ను రాయితీని మినహాయిస్తూ 12 లక్షల వరకు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదంటూ కూడా రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని అప్డేట్స్ కోసం. రైట్, మొత్తం బడ్జెట్ మీదనే